మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజంగా ఒక రకంగా చూడాలంటే కేసీఆర్ చేసండి గాయాలకు రేవంత్ అన్న ఆయింట్మెంట్ పెడుతుండు. కేసీఆర్ చేసినటువంటి గాయాలు మానిపోవాలంటే దేవిని రూపంలో లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆ గాయాలకు ఆయింట్మెంట్ పెడుతున్నాడు. మరి ఇలా బంగాళ వాసాల మళ్ళీ చూస్తే 10 ఏళ్ల తెలంగాణ విధ్వంసంగా వస్తుంది. ఏమైనా ఫామ్ హౌస్ కోసం 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలించి ఆ ఫామ్ హౌస్ నుంచి నేరుగా యాదవుటకు 4 లైన్ల రోడ్ వేయడానికి మూఢనమ్మకాల పిచ్చోడు ఎక్కువ మూఢనమ్మకాలు నమ్ముతాడు. ఎదురుగా ఒక శ్మశానం పట్టుకొస్తుందంటే దాన్ని తప్పేయడానికి ఈ ఊరును వల్లకాడు చేసిందంటే ఈ ఊరిని ఎట్లా చేసిండో తెలంగాణను కూడా అట్టే వల్లకాడు చేసిండు. ఏదైనా సాధించుకొస్తాడు, అవసరమైన చెక్కలుగులు పెడతాడు, గిచ్చుతాడు, లేకపోతే ఏదో గిల్లుతాడు, కానీ పని అయితే చేసుకొస్తాడు. 100% అంత మంచి నాయకుడిని గెలిపించుకున్నారు ఆయన. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు వాసాల మర్రి అనేది ఒక ఎగ్జాంపుల్, అంటే ఇది ఒక నిదర్శనం ఎవరికి, కేసీఆర్ గారి పాలన. రాష్ట్రం అనేది రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాసాల మర్రిని దత్తత తీసుకుంటా అని చెప్పి ఈ గ్రామం పరిస్థితి ఏంటో చూస్తే ఆయన రాష్ట్రాన్ని ఎట్లా వెళ్ళిందో కూడా చెప్పడానికి వాసాల మర్రి ఎగ్జాంపుల్. మాటలకే తప్ప చేతులకు పరిమితం కాని 10 ఏళ్ల పాలన అందించిండు కేసీఆర్. దేనికోసం 10 ఏళ్ళు 8 లక్షల కోట్లు అప్పయింది తప్ప మరి ఆయన దత్తత తీసుకున్నటువంటి వాసాల మరిలో కూడా 450 ఇల్లు చెప్పిన ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే మరి ఎటు పోయినట్టు 8 లక్షల కోట్లు? ఆయన ముఖ్యమంత్రి ఉండి 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది రాష్ట్రంలో. అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, మనం ఇల్లులు ఇచ్చుడు పట్టాలు ఇచ్చుడు కంటే గొప్పగా పనేటట్టు చూడు. ఎందుకంటే లబ్ధిదారులకు రాకుండా, అసలు లబ్ధిదారునికి రాకుండా ఎవరైనా దీన్ని మిస్యూజ్ చేసినా కానీ రేపు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇంద్రమ్మ ఇల్లులు అనేది మనం కేవలం పేదవారికి ఎవరికైతే ఇప్పటి మటుకు ఇల్లు లేదు అటువంటి వారి కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అటువంటి వారికి ఇల్లు ఇచ్చినప్పుడు అందరికి ఇల్లులు వచ్చినట్టే. దీన్ని ఏదో మనం రాజకీయ ప్రోగ్రామ్ అనుకొని మనం కాంగ్రెస్ వచ్చింది మనకు ఇల్లున్నా కానీ 2వ ఇల్లు కట్టుకోవాలి 3వ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉన్న వాళ్లకు నేను ముఖ్యంగా చెప్తున్నా, పేదవాళ్ళ కోసం వచ్చిన ప్రభుత్వం. ఆనాడి మాటల మాంత్రికుడు ఏదైతే ప్రతి మాటని అద్భుతంగా చెప్పి ఈ వాసాల మర్రిని దత్తత తీసుకుందని చెప్పి ఆ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేశాడు అన్నది మనకు తెలియదు కాదు. ప్రత్యక్ష సాక్షులు మీరే. ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారి దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది విన్నాను. నా కేబినెట్ మంత్రి తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చెయ్యకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాల మర్రికి నేను ఇక్కడికి వచ్చి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరికతో మిగిలి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎంత మంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు వారి కల కాబట్టి ఆ ఇల్లు ఇయ్యాలనే కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు గారు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వారి మిత్ర బృందం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఆగమవ్వ ఇందాక చూసాం. ఆగమవ్వ చెప్పింది విన్నాం. ఆనాడు దత్తత తీసుకున్న గ్రామం తర్వాత ఈ గ్రామానికి ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేద్దామని ఆగమవ్వని పక్కన కూర్చోబెట్టుకొని, ఆగమవ్వ ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు, ఈ వాసాల మర్రి కూడా ఆగమాగమైంది,
నేను దత్తత తీసుకున్నాను, ఇక చూడు ఈ వాసాల మర్రిని ఒక రోల్ మోడల్ గా చేస్తా, అంతేకాదు ఈ వాసాల మర్రిలాగా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అని చెప్పిన మహానుభావుడు. రాష్ట్రాన్ని చేసాడో చేయలేదో మీకు తెలియదు కాదు, చివరికి ఒక చిన్న గ్రామం వాసాల మర్రిని ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడో తన స్వార్థం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం. అది ఆనాటి పరిపాలన, ఆ పరిపాలన దక్షత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి ఓట్లే పెంచుకోవడం తప్ప, నువ్వు నన్ను గెలిపిస్తే ఇంకో ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేవి బొమ్మను చూపించి ఓట్లేంచుకోవడం తప్ప పట్టుమని ఏ ఊర్లో ఒక 10 ఇళ్లు కట్టిన సందర్భాలు లేదు. ఒక 10 మంది పేదవాళ్లకు ఉపయోగపడ్డ కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం చేయల. దానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇందాక మిత్రులు చెప్పినట్లు 8,19,000 కోట్ల అప్పు అయితే చేశారు. అప్పు చేయటమే కాదు, ఆ చేసిన అప్పు మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్లు అసలు మిత్తి కడుతూ, ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరా కొర మంచి కార్యక్రమాలు చేస్తే వాటిని చేస్తూ ఏది ఆపకుండా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని పేదవాడికి ఇచ్చే దిశలో ఇందాక మిత్రులు చెప్పినట్లు పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి కూడా ఛార్జీ లేకుండా చేసే వసతి, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు నాణ్యమైన వైద్యం ఇప్పించడం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి అండగా ఉండే కార్యక్రమం. మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధంగా పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి అని మన ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం 10 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు ఇయ్యాలని గాని, కొత్త సభ్యుడిని కొత్త ఆ కార్డులో చేర్చాలని గాని ఇంగిత జ్ఞానం ఆ ప్రభుత్వం మర్చిపోతే మన ప్రభుత్వం ఈనాడు ఆ కార్యక్రమాలు చేయటంతో పాటు పేదోడు పిల్లలు ప్రభుత్వ హాస్టల్స్ లో కాలేజీల్లో చదువుకుంటే డైట్ ఛార్జీలు 40% పెంచి, ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అనే విధంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 24 లక్షల ఇల్లు కట్టిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. గడిచిన 10 సంవత్సరాలలో పేదవాడి కళ బొమ్మలకే పరిమితం చేశారు ఆనాటి దొరవారు. ఆ కళను నిజం చేయాలని మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున 4 విడతల్లో పునాదులు వేయటంతోనే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్కి కట్టడంతోనే మరొక 1,00,000, స్లాబ్ వేయటంతోనే 2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000 చొప్పున 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని 22,500 కోట్లతో మొదటి విడతగా మొదలుపెట్టి ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన, చిత్తశుద్ధి. ఆ దిశలో పనిచేస్తూ ప్రతి ఇల్లు తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు ఉండాలని, ఆ ఇంట్లో ఒక చిన్న బాత్రూము, ఒక కిచెన్ కూడా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము పేదవాడి కళను నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈనాడు పేదవాడి కళ నెరవేర్చే దిశలో పనిచేస్తున్నది కూడా మీకు తెలియంది కాదు. కార్యక్రమానికి వాసాల మరిని ఎంచుకొని ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమంగా తీసుకొని లబ్ధిదారులందరితో కూడా ఈ రోజు
మాట్లాడి వారితో అనుభవాలు పంచుకోవడానికి అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇమ్మీడియట్ గా స్టార్ట్ కూడా చేసుకోవాలా. రావడం ప్రొసీడింగ్ కాకుండా మీరు ఆల్రెడీ స్థలాలు ఉన్న వాళ్ళు కాబట్టి అక్కడ కరెక్ట్ గా 400 SFT నుంచి 600 SFT మధ్యలోనే చేయాలి. పైకి పెట్టడానికి లేదు. 600 SFT పైన మనం కట్టడానికి లేదు. అది కూడా గమనించుకోండి. ఎందుకంటే అప్పులైతే అప్పుల పాలైతారు పేదోళ్ళు అని చెప్పేసి 600 SFT ఫిఫ్త్ ఏరియా ఉండాలి. సో ఆ పరంగా మీరందరూ కూడా కట్టుకుంటారని. బిల్లులు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి గారు సోమవారం బిల్లులు వేస్తున్నారు. బేస్మెంట్ కడితే 1,00,000 రూపాయలు, మరియు గోడలు వేస్తే 1,00,000, మరియు స్లాబ్ వేస్తే 2 లక్షలు, మొత్తం పూర్తి అయితే 1,00,000, ఇట్లా 5 లక్షలు. ఒకసారి గట్టిగా హౌసింగ్ శాఖ మంత్రి గారు గట్టి చప్పట్లతో మరొకసారి స్వాగతం పలుకుదాం. వాసాల మరి మీద ప్రేమతోటి అక్కడ ముఖ్యమంత్రి గారు తిరుమలాపూర్ లో జరిగినటువంటి బహిరంగ సభలో వాసాల మరిలో అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిన దాంట్లో హౌసింగ్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం, దాని ప్రకారంగా మనం ఇక్కడ సర్వే చేసి అర్హులను గుర్తించడం, మరియు ఇంకా అర్హులు మిగిలిపోయిన వాళ్ళని గుర్తించే విధంగా చేసి మొత్తం ఇవ్వాలని చెప్పి కూడా మంత్రివర్యులు ఆదేశించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రొసీడింగ్సే కాకుండా అందరూ ఇల్లు కట్టుకునే విధంగా చేయాలని మీ అందరికీ కూడా గట్టి చప్పట్ల మధ్య కోరుతూ